కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న బాబు కేసీఆర్ల మధ్య తెలంగాణ ఎన్నికలు దూరాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ కలుస్తారా? కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 4 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి కోవింద్ గౌరవార్థం కోసం ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులు హాజరయ్యే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతుంది. గతంలో రాష్ట్రపతి ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమాలకు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇద్దరు చంద్రులు మరోసారి కలుసుకునే అవకాశం ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయ వైరం పెద్దగా లేదు. ఓటికి నోటు తెరపైకి వచ్చినా ఆ తర్వాత ఇద్దరు బాగానే కలిసిపోయారు. దాంతో ఇద్దరు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి సరదాగా గడిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. అయితే రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమానికి కేసీఆర్, చంద్రబాబు ఖచ్చితంగా హాజరై ఒకరికొకరు ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. గతంలో రాష్ట్రపతి, గవర్నర్ ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమంలో కొన్నిసార్లు కేసీఆర్, చంద్రబాబు కలుసుకున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకరు వచ్చి మరొకరు రాకపోవడం, మరికొన్నిసార్లు ఇద్దరు రాకపోవడం కూడా జరిగాయి. అయితే తెలంగాణలో గెలిచిన జోష్ లో ఉన్న కేసీఆర్ బాబుతో మాట్లాడొచ్చని, బాబుకు కూడా కేసీఆర్ తో మాట్లాడడానికి పెద్దగా ఇబ్బంది ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటే అది కాంగ్రెస్ కి కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.